కేవలం మైనంపల్లి హనుమంతరావు గారికి మెసేజ్ పెట్టారు నైట్లో. ఆయన ఇమీడియట్ స్పందించి హిమాలయ టవర్స్కి రావడం జరిగింది, చూడడం జరిగింది. అధికారులను పంపిండు వెంటనే. 1000 డయా ఆర్సీసీ పైప్ లైన్ వేయడం జరిగింది 90 లక్షలతోని. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అన్న లేకపోవడంతో కొంచెం పెండింగ్ పడ్డది. చాలామంది ఇక్కడ ఉన్న రెసిడెన్సీ వాళ్ళే కానీ, వాణిజ్య వ్యాపారస్తులే కానీ, ఈ అసోసియేషన్ మెంబర్స్లే కానీ, చుట్టుముట్టు కాలనీలో 10 కాలనీల అసోసియేషన్ మెంబర్సే కానీ ఇది నా దృష్టికి, మా వినోద్ యాదవ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫెడరేషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందరం సమిష్టిగా పోయి అన్నని అడిగితే అన్న కాదనలేక కంపల్సరీగా చేస్తా, అట్లేం లేదు, ఈ స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, ఈ రోడ్ అంతా దుస్థితి బాగలేదు, భాషమ స్కూల్ వాళ్ళు, ఇక చుట్టుముట్టు స్కూల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా మాకు తెలిపారు ఈ రోడ్లో చాలా ప్రాబ్లం అవుతుందని. మైనంపల్లి హనుమంతరావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని 1,15,00,000 హెవీ పెద్ద బడ్జెట్ను గ్రేటర్ నుంచి శాంక్షన్ చేయించాడు.